నెల్లూరు జిల్లా తుమ్మలపెంటలో జలజీవన్ పథకం శిలాఫలకాన్ని వైసీపీ మోకలు కూల్చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యేపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ రౌడీయిజం మరోసారి బయటపడిందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఆదేశాలతోనే శిలాఫలకాన్ని కూల్చారని ఆరోపించారు. ప్రభుత్వ స్థలంలో ఆర్ఎన్బి స్థలంలో ఏర్పాటు చేసినటువంటి శిలాఫలకాన్ని అర్ధరాత్రి కరెంటు లైట్లన్నీ ఆర్పి దుర్మార్గంగా శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ఇది 100కి 100 పాళ్ళు కావలి ఎక్స్ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఆయన యొక్క ఆలోచనలతో ఈ కార్యక్రమం జరిగింది. మత్స్యకారు సోదరులందరూ కూడా కలిసిమెలిసి ఉన్నటువంటి తరుణంలో వీళ్ళల్లో ఐక్యతని అనైక్యతగా మార్చాలనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా తెలుగుదేశం ఫ్రంట్ వైపు వెళ్ళిపోతున్నారు. ఎక్కడో దగ్గర వైషమ్యాలను కలగజేయాలని ఒక దుర్మార్గమైనటువంటి చర్యకు పూనుకోవడానికి 11:30 గంటల ప్రాంతంలో వాళ్ళ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి జకరయ్య గారి జేసీబీ, జకరయ్య గారి ట్రాక్టరు తిరుపతి రాజు ఆధ్వర్యంలో పక్కన రూముల్లో కూర్చొని ఈ రోజున యానాదయ్య పక్కన నిలబడి ఈ రోజున ఈ పైలాన్ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి.